బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను పోలీసులు అయితే విడుదల చేశారు. ఇక టీడీపీ నేతల ఫిర్యాదుతో నిన్న రాత్రి నాగార్జున యాదవ్ ను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ నెల 25వ తేదీ వరకు నాగార్జున యాదవ్ ను అరెస్టు చేయకూడదని హైకోర్టు ఆదేశించడంతో కుప్పం పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. ఇక అనంతరం కుప్పం సరిహద్దులోని తమిళనాడు బార్డర్లో బందోబస్తు నడుమ నాగార్జున యాదవ్ ను వదిలిపెట్టారు. ఎందుకు అరెస్టు చేశారని నాగార్జున యాదవ్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా 2 రోజుల్లో మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ఇక అనంతరం అక్కడి నుంచి ఆయన వాహనంలో వెళ్లిపోయారు. నాగార్జున గారు చెప్పండి. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. గోపీనాథ్ చెప్పండి, నాగార్జున యాదవ్ ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తరువాత మాట్లాడతాను అనేసి చెప్తున్నారు. ఆ వీడియో కూడా మనం విజువల్స్ లో చూస్తూనే ఉన్నాము. అయితే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు అరెస్ట్ చేస్తుంటారు, ఏమైనా డీటెయిల్స్ వచ్చాయా? గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కొన్ని మీడియా వేదికల పైన ఏదైతే వైసీపీకి సంబంధించిన అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ కొన్ని వివాదాస్పైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇందులో చాలా దారుణంగా మాట్లాడిన నేపథ్యంలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పలు పోలీస్ స్టేషన్ల వద్ద కేసులు నమోదు చేయాల్సిందిగా కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే కొన్ని పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కూడా రిజిస్టర్ అయ్యాయి ఆయన పైన కొన్ని సెక్షన్ల కింద. అయితే ఆయన కుప్పంకి రావడం జరిగింది. కుప్పంకి వచ్చిన సందర్భంగా ఇక్కడ ఆయన పోలీసులు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నేతలు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి అందులో భాగంగానే పోలీసులు నిన్న ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. కుప్పం నుంచి బెంగళూరు వెళ్తున్నారు ఆయన. ఆ సందర్భంలో ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరిగింది. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి ఏదైతే అధికార ప్రతినిధిగా ఈ వైసీపీకి సంబంధించి ఏదైతే ఉన్నారో నాగార్జున యాదవ్, ఆయన లాయర్లు ఈ నెల 25వ తారీఖు వరకు కూడా హైకోర్టు ఆయన అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది అంటూ కూడా వాళ్ళు ఏదైతే పోలీసులకు ఇచ్చిన నేపథ్యంలో ఆయన్ని 41A నోటీసులు ఇచ్చి ఆయన్ని నేరుగా కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైనా సరే దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో బార్డర్ వరకు కూడా వెహికల్ ఆయన పంపించి అక్కడి నుంచి కూడా పంపించి వేయడం జరిగింది. 41A నోటీసులు ఎందుకు ఎక్కడ కూడా 25వ తారీఖు తర్వాత హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో దాని తర్వాత మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇతర ప్రాంతాలకు ఎక్కడ కూడా వెళ్లకుండా ఉండాలంటూ కూడా ఆ నోటీసులు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ అధినేత అది కాకుండా ముఖ్యమంత్రి పైన రకరకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్లు ఇప్పటికే ఆయన పైన కేసులు నమోదయ్యాయి. అందులో భాగంగానే ఇవాళ ఆయన్ని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 25 వరకు అరెస్ట్ చేయకూడదు కాబట్టి ఆయన్ని రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం మీద మరో 2 రోజుల్లో కొన్ని సంచలన విషయాలు బయట పెడతానంటూ కూడా వాహనం ఎక్కుతూ నాగార్జున యాదవ్ మీడియాతో చెప్తూ కూడా వెళ్ళడం జరిగింది. మరి ఆయన సంచలన విషయాలు బయట పెడతారు ఏందనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది మమత. రైట్. అయితే హైకోర్టు అయితే ఆయనకి అరెస్ట్ చేయొద్దు అనేసి చెప్పింది. అయితే దీనికి సంబంధించి ఏమైనా కండిషన్స్ ఏమైనా పెట్టడం జరిగిందా? వేరే స్టేట్స్ కి కానీ వెళ్ళిపోవడం అలా ఇలా చేయకూడదు అనేసి చెప్పి ఏమైనా కండిషన్స్ ఏమైనా పెట్టిందా? అదే హైకోర్టు ప్రకారం ఏంటంటే 41 హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పలు పోలీస్ స్టేషన్లో ఈయన పైన కేసులు నమోదయ్యాయి. అక్రమంగా తెలుగుదేశం ప్రభుత్వం తమ పైన కేసులు నమోదు చేయించింది. వాళ్ళ పార్టీ నాయకుల కార్యకర్తల పైన వాళ్ళ వద్ద నుంచి కూడా ఫిర్యాదులు ఇప్పించి కాబట్టి నాకు రక్షణ కల్పించండి, పోలీసుల నుంచి నాకు హాని ఉంది అంటూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అందువల్లనే ఈ నెల 25వ తారీఖున ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వాలి, పోలీసులు ఇవ్వాలి. అప్పటి వరకు కూడా ఈయన అరెస్ట్ చేయొద్దంటూ కూడా పోలీస్ శాఖని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలోనే ఆయన్ని ప్రస్తుతానికి 41A నోటీసుల వరకు మాత్రమే ఇచ్చి ఆయన పంపించి వేయడం జరిగింది. అయితే 41A నోటీసులు ఆయన ఇతర ప్రాంతాలకు వెళ్ళకూడదు, అందుబాటులో ఉండాలి. అది ఫోన్ అవైలబిలిటీ కావచ్చు, లేదంటే ఆయన చిరునామా కావచ్చు, ఎక్కడ ఉంటాడు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయి ఎప్పటికప్పుడు పోలీసులకి సమాచారం ఉంటుంది. ఆ రకంగానే ఉండాలి తప్ప ఇతర ప్రాంతాలకు ఎక్కడ కూడా వెళ్ళకూడదు అంటూ కూడా పోలీసులు ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే 25వ తారీఖు తర్వాత మాత్రం ఏదైతే ఈయన్ని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ చాలా పోలీస్ స్టేషన్లు పైన కేసులు నమోదు అయిన నేపథ్యంలో ఎందుకు ఇంత దురుద్దేశంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పైన, అధినేత పైన, లేదంటే ప్రభుత్వ యంత్రాంగం పైన రకరకాల మీడియా సంస్థల వేదికల పైన రకరకాలుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు కాబట్టి ఎవరు నీ వెనకాల ఉన్నారు ఏంటనే దాని మీద కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం అయితే ఉంటుంది మమత. రైట్. థ్యాంక్ యూ గోపీనాథ్.